కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయబడును. అనుభవం కలిగిన వైద్యులచే పక్షవాతం, స్త్రీరోగ, ఆర్థరైటిస్, డిటాక్స్, కంటి సమస్యలు, స్పాండిలైటిస్, పిసిఓఎస్, పిసిఓడి, జీర్ణకోశ వ్యాధులు, జుట్టు సమస్యలు, చర్మ వ్యాధులు, వంధ్యత్వం, ఒత్తిడి మరియు నిద్ర లేకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, అధిక బరువు, సైనసైటిస్ మొదలైన సమస్యలకు వైద్య సేవలు. పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వంటి వ్యాధులకు ఆపరేషన్ లేకుండా వైద్యం చేయబడును. జనరల్ బాడీ మసాజ్ మరియు స్టీమ్ బాత్ సౌకర్యం కూడా కలవు. మద్యపానానికి బానిసలైన వారికి మందుల ద్వారా ఆ అలవాటును మాన్పించబడును. కేరళ నుండి వచ్చిన ప్రత్యేక థెరపిస్ట్ల ద్వారా చికిత్స అందించబడును. అభ్యంగనం, స్వేదన, శిరోధార, చక్రధార, జలగలతో చికిత్స, జానవస్తి, కటివస్తి, గ్రీవవస్తి, శిరోవస్తి, ధూపనం, పిండ స్వేద, నేత్రధార మొదలైనవి ఇక్కడ చేయబడును. సంప్రదించు వేళలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు, సాయంత్రం 5:30 నుండి రాత్రి 8:30 వరకు. కశ్యప్ ఆయుర్వేద హాస్పిటల్, పంచకర్మ మరియు వెల్నెస్ సెంటర్, డాక్టర్ గోగినేని ఉమాగారి హాస్పిటల్ బిల్డింగ్, పెమ్మసాని థియేటర్ ఎదురు, కొత్తపేట, తెనాలి. సెల్ నంబర్ 9398985397. రౌడీ షీటర్లు తస్మత్ జాగ్రత్త. తెనాలిలో ఇక మీ ఆటలు సాగవు. మీ పద్ధతి మార్చుకోకపోతే ఇక కటకటాల పాలే. అలాంటి చర్యలు చేపట్టారు తెనాలి పోలీసులు. కోర్టు దాకా వెళ్ళి అక్కడ తీర్పు వచ్చే వరకు వేచి చూస్తున్న లోపు రౌడీ షీటర్లు పలు కేసుల్లో పాల్గొనడం జరుగుతుంది. ఇలా వీరి ఆటలు సాగకుండా కళ్ళెం వేసే చర్యలు చేపట్టారు పోలీసులు. తెనాలి మండల మేజిస్ట్రేట్గా ఉన్న తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి అపరాధ రుసుముతో పాటు జైలు శిక్ష పడేలా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 మంది రౌడీ షీటర్లను తహసీల్దార్ గోపాలకృష్ణ ఎదుట బైండ్ ఓవర్ చేశారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో రౌడీ షీటర్లను ఒక్కొక్కరిని తహసీల్దార్ ప్రశ్నించి వాళ్ళ కేసులు పరిశీలించారు. కొంతమంది మర్డర్ కేసు, గంజాయి కేసు, చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఘర్షణ పడిన కేసులు ఉన్నాయి. వీళ్ళందరికీ 2 లక్షలు 5 లక్షల రూపాయల బైండ్ ఓవర్ కేసు చేసినట్లు తహసీల్దార్ ప్రకటించారు. తిరిగి మళ్ళీ కేసుల్లో పాల్గొంటే మీరు బైండ్ ఓవర్ చేసిన డబ్బు కట్టాలి లేదా జైలుకు వెళ్లాలని రౌడీ షీటర్లకు చెప్పారు. తెనాలి పరిధిలో 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 600కు పైగా బైండ్ ఓవర్ కేసులు ఉన్నట్లు తహసీల్దార్ చెప్పారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో రౌడీజం అనేది ఉండకూడదనే ఈ బైండ్ ఓవర్ కేసులు వేస్తున్నట్టు చెప్పారు. 3 టౌన్ పరిధిలో సిఐ సాంబశివరావు వచ్చిన తర్వాత సుమారు 70 కేసులు బైండ్ ఓవర్ చేశామని వివరించారు తహసీల్దార్ గోపాలకృష్ణ. అదేవిధంగా 3 టౌన్ సిఐ సాంబశివరావు మాట్లాడుతూ తన స్టేషన్ పరిధిలో మాస్ పీపుల్ ఎక్కువగా ఉన్నారని, ఎక్కువగా కయ్యానికి కాలు దూవుతూ ఉంటారని, దాన్ని బట్టి కట్టడి చేయడానికే ఈ బైండ్ ఓవర్ కేసులు అని చెప్పారు. ఈరోజు తెనాలి 3 టౌన్ పరిధిలో మన 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు 30 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. ప్రతి ఒక్క కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అనాగరికంగా, అంటే ప్లాన్ చేసి మర్డర్ చేయటం, రేషన్ బియ్యం రవాణా చేయటం, దొంగ రవాణా, పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయటం, ఒకటి కాదు గంజాయి పెడలింగ్ చేయడం, ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే, ఇంతమంది రౌడీ షీటర్లు జనాల్లో ఉన్నారంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తాం. 4 స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికి సుమారు 671 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేశాం సంవత్సరం పాటు. మరి ముఖ్యంగా మనకి తెనాలికి 3 టౌన్ సిఐ గారు సాంబశివరావు గారు వచ్చిన తర్వాత ప్రతి కేసుని క్షుణ్ణంగా ప్రతి వ్యక్తి మీద నిఘా పెట్టి, ఎక్కడా తప్పు జరగకుండా తప్పు చేసిన వాడి మీద నిఘా పెట్టి ప్రత్యేకంగా నా ముందు బైండ్ ఓవర్కి ఇప్పటికే సుమారు 60-70 మంది దాకా నా దగ్గర బైండ్ ఓవర్ చేశారు. ఈ మధ్య కూడా 30 మంది చేశారు. ఈరోజు 30 మందిని రెగ్యులర్ గా, ఇట్లా మాసివ్ గా కాకుండా రెగ్యులర్ గా డైలీ 2, 3, 5 నా దగ్గరికి బైండ్ ఓవర్ పెడతాను.
మా సిఐ గారిని చూస్తుంటే ఒక్కోసారి నాకు బాగా మంచి ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంటే వ్యవస్థ గాడి తప్పకుండా ఉండడంలో పోలీస్ పాత్ర అని గనక మనం పరిశీలిస్తే సిఐ గారు మంచి హ్యుమానిటేరియన్, మంచి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మన తెనాలి పరిధిలో పనిచేయడం ఒక గొప్ప విషయం అని చెప్పాలి. తెనాలి ప్రజల అదృష్టం కూడా. అల్టిమేట్ గా మా పోలీసు కానివ్వండి, మేము కానివ్వండి, మా లక్ష్యం ఏంటంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కల్పించడం మా లక్ష్యం. లా అండ్ ఆర్డర్ సక్రమంగా నిర్వహించే విధంగా కృషి చేయడమే మా పని. వీళ్ళందరినీ ఇప్పుడు బైండ్ అవుట్ చేసి ఏం చెప్పామంటే, తప్పు పని చేయకండి. ఇప్పుడు దాకా గతంలో ఏదో జరిగింది, ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో తెనాల్లో రౌడీజం యాక్సెప్ట్ చేయం, ఇందులో అనుమానం ఏం లేదు. ఎవరైనా కాదు కూడదు ఇలాగే ఉంటాం మా పద్ధతి మార్చుకోమంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏ చట్టం పెట్టి ఎవరిని ఎక్కడికి పంపించాలి, లోపలికి లోకల్ జైలుకి పంపించాలా లేకపోతే పీటీ యాక్ట్ పెట్టి రాజమండ్రి జైలుకి పంపించాలా అనేది కూడా ఉన్నతాధికారులు నోటీసులు పెట్టి ఖచ్చితంగా రౌడీజాన్ని మాత్రం అరికడతాం, ఇందులో అనుమానం లేదు. దీనిలో ముఖ్యంగా పోలీస్ పాత్ర ఎంతైనా ప్రశంసనీయమైన విషయం. మరి సిఐ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఈ సందర్భంలో. ఈ ఉన్న కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తాం. ఇంకా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు వీళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది. రెగ్యులర్ గా పోలీస్ స్టేషన్ లో వీళ్ళని సంతకాలు పెట్టించడం, వాళ్ళు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా గనక చూస్తే తెనాల్లో ప్రశాంత వాతావరణం మాత్రం నెలకొంటుందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ సిఐ గారు, ఇంతమందిని తీసుకొచ్చినందుకు. ఇంకా ఎవరైనా ఉన్నా వాళ్ళందరినీ కూడా క్యాచ్ చేద్దాం, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేద్దాం. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖ తరఫు నుంచి కూడా పోలీస్ వారితో సిఐ గారితో కలిసి వీళ్ళందరూ ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ని అట్లాగే పిల్లలు వాళ్ళందరితో కూడా మాట్లాడి సంఘంలో అసాంఘిక శక్తిగా కాకుండా మానవుడిగా బ్రతికే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఖచ్చితంగా తెనాల్లో ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తాం, అనుమానం ఏం లేదు. థ్యాంక్ యూ. కొద్దిగా చెడు నడత కలిగి తల్లిదండ్రుల సంరక్షణ వెళ్ళినటువంటి యూత్ చాలా మంది ఉన్నారు. కొంతమంది గాంజాయికి ఎడిక్ట్ అయ్యి గతంలో క్రిమినల్ కేసులో ముద్దాయిగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా తెచ్చి పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి ద్వారా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళు 2 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకి ఇక్కడ సంతకం పెట్టిపోతారు. మేము కానీ ఇంకా తప్పు చేస్తే అది సీజ్ చేసుకోవచ్చు అని చట్ట ప్రకారం, లేదా కట్టలేని పరిస్థితి ఉంటే జైలుకి పోయినటువంటి సందర్భం కూడా సార్ చెప్పారు. కాబట్టి గౌరవ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారిని ఇంకా రిక్వెస్ట్ చేస్తే, ఇంకా కొంతమంది ఉన్నారు సార్, వాళ్ళు కూడా మీ దగ్గర రౌడీ షీటర్స్ తో పాటు కొంతమంది సస్పెక్ట్ షీటర్స్ ఉంటారు. గతంలో దొంగతనాలు చేస్తారు, రాబరీ, డెకాయిటీ, దొంగతనాలు, ఎక్స్ట్రాషన్ ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా లిస్ట్ అవుట్ చేస్తా ఉన్నాం. వాళ్ళని కూడా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మొత్తాన్ని తెచ్చి గౌరవ తహసీల్దార్ గారు అండ్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఆధార పెట్టి తెనాలి పట్టణంలో ఎలాంటి నేరం లేకుండా చూడాలి. 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో కొద్దిగా మాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఊరికి కయ్యాలి కాళ్ళు వేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ దూకుడికి కళ్ళెం వేయాలి, రౌడీజాన్ని కట్టడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సార్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి బర్న్ అవుట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలియజేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో మీ ఏరియాలో రౌడీ యాక్టివిటీ కానీ, చిల్లర పనులు కానీ, న్యూసెన్స్ యాక్టివిటీస్ కానీ జరిగితే మీరు బేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి మాకు ఫోన్ చేయండి, లేదా మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి నెంబర్ మీ దగ్గర ఉంటుంది, ఫోన్ చేయండి. లేదా ఏదో ఒక అధికారికో లేదా మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు మాకు సమాచారం ఇస్తారు. 112కి చేయండి, డైలీ 100 చేయండి. ఈవెన్ 108కి చేసినా సరే ఒక మెసేజ్ అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ దాకా వస్తుంది. కాబట్టి మేము ఆడకు వచ్చి అలాంటి జరగకుండా చూస్తాం. చాలా మంది ఎడ్యుకేట్ అవుతా ఉన్నారు, మాకు మెసేజ్ ఇస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే మేము ఆడకెళ్ళి ఆ సమస్యని పెద్దది కాకుండా పోలీస్ స్టేషన్ తీసుకురావడం, అవసరమైతే క్రిమినల్ కేసు కట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ విన్నపం, మేము 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. నేరం అనేది జరగకుండా చుట్టూ మా లక్ష్యం. రక్త గాయాలతో ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి రాకూడదు. పోలీస్ స్టేషన్ దగ్గర తండోపతండాలకు జనాలు రాకూడదు. మేమే మీ దగ్గరికి వస్తాం. ఈవినింగ్ 5 to 11 దాకా మీ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాం. ఈవిటిజం కానీ, న్యూసెన్స్ కానీ, ర్యాగింగ్లు కానీ ఇలాంటివి ఏమి జరగకుండా చూడాలి. ఏ ఒక్కడి మెహర్బానీ కానీ, ఏ ఒక్కడి హడావుడి కానీ టౌన్లో మా చెవిన పడ్డా మాకు పిటిషన్ ద్వారా వచ్చిన వాడికి మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. రౌడీజాన్ని అసలు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఎక్కడ వాడు చిల్లర చేస్తాడు అక్కడి నుంచే కౌన్సిలింగ్ చేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకురావడం, పోలీస్ స్టేషన్ స్ట్రాంగ్ కౌన్సిలింగ్ ఇవ్వడం, వాడికి సంఖ్యలు వేయటం, కోర్టు వారి దగ్గర తీసుకుపోవడం, ఆణిజ్య సంఖ్యలు వేసుకొని జైలుకు కూడా తీసుకుపోవడం కూడా అది కూడా మీడియా అందరి సమక్షంలో వాడిని కౌన్సిలింగ్ చేస్తా తీసుకురావడం అనేది జరుగుతుందని
అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సున్నితమైన మనసు, మమ్మల్ని రెచ్చగొట్టి మీరు కామన్ మ్యాన్ జోలికి పోయారండి మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించే ప్రసక్తే లేదని అందరూ కూడా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. లిమిట్స్ దాటి వ్యవహరించి గూండాగిరి దాదాగిరి చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తాం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఈ టైం అయినప్పటికీ కూడా, నైట్ టైం అయినప్పటికీ కూడా మేము పిలవగానే 8:30 అవుతుంది. ఈ టయానికి కూడా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు ఇక్కడ ఉండి మేము అడిగినప్పుడు ఈ రౌడీ షీటర్స్ కి అందరు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంలో మాకు సహకరించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.